99 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూబ్లీహిల్స్ ప్రగతి నివేదిక విడుదల చేసిన కేటీఆర్ రేవంత్ రెడ్డికి సవాల్. మీడియాతో మాట్లాడిన ఎంపీ శ్రీ ఎం రఘునందన్ రావు. తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణు గోపాలకృష్ణ ప్రెస్ మీట్. భార్యతో గొడవపడి కొడుకును బంగ్లాదేశ్ బార్డర్ లో వదిలేసిన తండ్రి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జూబ్లీహిల్స్ లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక నివేదికను విడుదల చేశారు. జూబ్లీహిల్స్ ప్రగతి నివేదిక పేరుతో తెలంగాణ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గత 2 ఏళ్లలో నగరంలో ఒక్క ఫ్లైఓవర్ అయినా నిర్మించారా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ నాయకత్వంలో నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ లోనే రేవంత్ రెడ్డి ఈ రోజు కూర్చొని మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాద్ నగరాన్ని అత్యంత భద్రత కలిగిన నగరంగా బీఆర్ఎస్ ప్రభుత్వం తీర్చిదిద్దిందని అన్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో క్రైమ్ రేట్ 41%, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 60% పెరిగిందని ఆయన ఆరోపించారు. ఓటమి తప్పదు అని అర్థమైన తర్వాత ఏ నాయకుడికైనా ఏ పార్టీకైనా ఆ భయంలోంచి, ఆ నిరాశలోంచి, ఆ నిస్పృహలోంచి వచ్చిన మాటలుగా వాటిని మేము భావిస్తా ఉన్నాం. ఆయన కంటే గట్టిగా, ఆయన కంటే ఇంకా ఆయన భాషలోనే సమాధానం చెప్పే సత్తా మాకుంది. కానీ మా పెద్దలు కేసీఆర్ గారు చేసిన ఒక సూచన, వారు చెప్పిన మాట ఏమంటే, పొరపాటున కూడా అట్లాంటి భాష మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, అట్లాంటి వ్యక్తుల గురించి మనం ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదు, మనం చేసింది చెప్తే చాలు అనే మాట వారు మాకు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు ఎప్పుడు. నేను అందుకే రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా సూటిగా, నువ్వు నన్ను బూతులు తిట్టినా, నువ్వు నన్ను వ్యక్తిగతంగా తూలనాడినా, మీరున్నది ముఖ్యమంత్రి పదవిలో కాబట్టి నేను మిమ్మల్ని గౌరవంగానే మాట్లాడుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా, హైదరాబాద్ అభివృద్ధికి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో, గత 2 ఏళ్లలో నీ ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు మీరు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. అట్లాగే మున్సిపల్ మంత్రిగా ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద 42 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు ఇవన్నీ కూడా మేము నిర్మాణం చేసినాం. మా హయాంలో 36 పూర్తి చేసినాం. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిలో కొనసాగింపుగా ఇంకా 10%, 15% పని మిగిలితే వాటిని మీరు పూర్తి చేసి రిబ్బన్లు కట్ చేస్తూ ఉన్నారు. మరి 2 ఏళ్ల నుంచి మీరు కొత్తగా ప్రారంభించిన, కొత్తగా మొదలుపెట్టిన ఫ్లైఓవర్లన్నీ, పూర్తి చేసినవన్నీ చర్చకు సిద్ధమా? ఎన్ని ఫ్లైఓవర్లు కట్టింది నీ ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా. ఫ్లైఓవర్లు కాదు, కొత్తగా ఈ 2 ఏళ్లలో ఒక్క రోడ్డు అన్న కట్టినవా? 10 ఏళ్లలో మా ప్రభుత్వం దాదాపు 100 లింక్ రోడ్లు నిర్మాణం చేసింది. నువ్వు ఒక్క లింక్ రోడ్డు కానీ, ఒక్క కొత్త రోడ్డు కానీ నిర్మాణం చేసినవా అని నేను అడుగుతా ఉన్నా. అసలు కొత్త రోడ్డు వేయడం దేవుడెరుగు, ఉన్న రోడ్లకు గుంతలు పడితే ఒక గుంతనన్న పూడ్చిందా నీ ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సీఎం అంటే జేబులో కత్తెర పెట్టుకొని మేం కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేయడం కాదు. సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు, సీఎం అంటే చీఫ్ మినిస్టర్. అందుకే చీఫ్ మినిస్టర్ లాగా ప్రవర్తించి తప్ప ఈ రకమైన అడ్డమైన మాటలు మాట్లాడవద్దని కోరుతా ఉన్నా. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో అర్బన్ మిషన్ భగీరథలో భాగంగా హైదరాబాద్ వాసుల దాహార్తి తీర్చిందెవరో ప్రజలందరికీ తెలుసు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, మళ్ళీ మంచినీటి కష్టాలు తెచ్చి వాటర్ ట్యాంకర్ల మీద ఆధారపడే పరిస్థితి తెచ్చింది నీ కాంగ్రెస్ ప్రభుత్వం, అవునా కాదా? చర్చకు మీరు సిద్ధమా? కేసీఆర్ గారి నాయకత్వంలో 20,000 లీటర్లు ఫ్రీ వాటర్ ఇస్తే హైదరాబాద్ లో, ఇవాళ వాటికి మీరు బిల్లులు ఇస్తున్న మాట వాస్తవమా కాదా? చర్చకు మీరు సిద్ధమా? ఎంపీ శ్రీ ఎం రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. మీడియా మిత్రులకి నమస్కారం. దొంగనే దొంగ అని అరిచినట్లు కాళేశ్వరం కేసులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 నెలలలోపు విచారణ చేసి తిన్న 1,00,000 కోట్ల సొమ్మును కక్కిస్తామని చెప్పి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన 23 నెలల తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు,
బీజేపీ ఎందుకు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తలేదు అని అడుగుతున్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ ఏ వ్యవస్థల్ని కూడా తన సొంత ప్రయోజనాలకి గతంలో వాడుకోలేదు, భవిష్యత్తులో వాడుకోలేదు. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నన్ని రోజులు దాన్ని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్గా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులు చెప్పినటువంటి మాటను మీరు మర్చిపోవడం అనేది దురదృష్టకరం. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవేళ మీరు చేసినట్టు సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్గా మీరు వాడుకున్నట్టు ఒకవేళ భారతీయ జనతా పార్టీ గత 11-12 సంవత్సరాలుగా వాడుకొని ఉంటే ఇవాళ మాట్లాడేటందుకు నువ్వో, చేపలు పట్టేందుకు రాహుల్ గాంధీ, లేకపోతే వాయనాడుకి వెళ్ళి గెలిచేందుకో మీ చెల్లె ప్రియాంక గాంధీ మిగలకపోతురు. కక్షపూరితమైనటువంటి రాజకీయాలకి భారతీయ జనతా పార్టీ దూరంగా ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళని చట్టం తన పని తాను చేసుకొని పోవాలని కోరుకుంటుంది తప్ప మీరు అధికారంలో ఉన్నప్పుడు సిబిఐని దుర్వినియోగం చేసినట్టు మళ్ళీ చెప్తా ఉన్నా, ఒకవేళ భారతీయ జనతా పార్టీ సిబిఐని కానీ ఇతర ఏజెన్సీస్ని కానీ దుర్వినియోగం చేస్తే మీరు, మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మీ బావగారు అయినటువంటి రాబర్ట్ వాద్రా గారు, వీరితో సహా ఎవ్వరు కూడా ఇప్పటిదాకా బయట తిరిగేటోళ్ళు కాదు. మేము సిబిఐ కానీ సిబిసికి కానీ న్యాయ వ్యవస్థకు కానీ సంపూర్ణమైనటువంటి గౌరవాన్ని ఇచ్చి వారి పనిని వారు స్వతంత్రంగా చేసుకోవడానికి మేము వెసులుబాటు కల్పిస్తా ఉన్నాం అనేది రేవంత్ రెడ్డి గారికి అర్థం కావట్లేదు ఇంకా కూడా. అయినా మీరు జీవో 104 ఇచ్చినప్పుడు దాంట్లో ఏం చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వము? ఎన్డీఎస్ఏ అక్టోబర్ 23వ తారీఖు రోజు ఇచ్చినటువంటి, అక్టోబర్ 24 నాడు ఎన్డీఎస్ఏ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక బేసిస్ చేసుకొని 3 బ్యారేజీల మీద విచారణ జరిపించేందుకని మీరు పీసీ ఘోష్ అనేటువంటి ఒక కమిషన్ వేసింది. ఎందుకు మరి అప్పుడే మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కమిటీ నివేదిక టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చింది. 24 అక్టోబర్ 2023 సంవత్సరంలో వచ్చింది. ఇంకా అప్పటికి ఎన్నికలు పూర్తి కాలేదు. ఎన్డీఎస్ఏ నివేదిక అక్టోబర్ 23లో వచ్చింది. అప్పటికి రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ నివేదికను ఆధారంగా చేసుకొని ఎందుకు మీరు అధికారంలోకి వచ్చినటువంటి డిసెంబర్ తర్వాత 2 నెలలకో 3 నెలలకో చంద్రశేఖరరావు గారినో, హరీష్ రావు గారినో, లేదా కేటీఆర్ గారినో, లేదా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో సంబంధించినటువంటి వ్యక్తుల్ని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయింది? తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించారు. రైతు కన్నీరు, దానితో వారి తనయుడు లోకేష్ గారు ఇక్కడైతే క్రీడా వీక్షణ, మూడోది కూటమిలో జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు. వారి నియోజకవర్గంలో అత్యధికంగా ఆ తుఫాను ప్రభావానికి జనాలు అల్లాడిపోయారు. వారు పర్యటించినటువంటి పరిస్థితులు. ఇది నేను అడుగుతున్నాను, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, బాధ్యత తీసుకోవలసిన వ్యక్తులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే అది ప్రజలు అడుగుతారేమోనని ప్రతిపక్షం మీద నిందలు నెట్టి కేవలం డైవర్షన్, మీ బాధ్యత నుంచి మీరు తప్పుకున్నారు, లేదా మీ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వహించలేదు, తప్పుకున్నారనే దానికంటే నిర్వహించని మీరు డైవర్ట్ చేసి ప్రజల దృష్టిని మీపైకి రాకుండా పక్కవారి మీద చర్చించుకునేటట్టు, ప్రతిపక్షం మీద చర్చించుకునేటట్టు ఒక ప్రయత్నం చేయాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పత్రికలు, అంటే మీ మీడియా విశేష కథనాలని ప్రచురిస్తున్నాయి. గతంలో అలా జరగలేదు, గతంలో ఇలా జరగలేదు అనేటువంటి కథలు రాస్తున్నారు. నేను మీ ద్వారా పత్రికల వారిని కానీ ప్రజల్ని కానీ ఆలోచించమంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి నైజం ఏమిటి? ఆయన గతంలో ఏం చెప్పారు? వ్యవసాయం పట్ల ఆయనకున్న అభిప్రాయం ఏమిటి? ఆయన అభిప్రాయాన్ని ఆయన మనసులో మాటలో ఎలా వ్యక్తీకరించారు? వ్యవసాయం దండగన్నాడు, వ్యవసాయం దండగన్నారు. ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా విభజించి పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన పరిశ్రమే వ్యవసాయం. ప్రధాన పరిశ్రమే వ్యవసాయం.
ఆ భూమిని నమ్ముకున్న రైతు కూలి తన పొట్ట నింపుకోవడమే కాకుండా రాష్ట్రంలో ఆకలిలో ఉన్న అందరి పొట్టలు నింపడానికి ఆలోచన చేసినటువంటి వాడు రైతు. నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఒక అనుబంధంతో వ్యవసాయం చేస్తాడు. అటువంటి రైతు గురించి మీరు అన్న మాట మీరు మర్చిపోయి ఉండొచ్చు, రైతులు మర్చిపోలేరు. కానీ మీరేమైనా మారుతారేమో అని నేను ఆలోచించాను, మారలేదు అని ఇవాళ మళ్ళీ నాకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దండగా అన్నాడు, మరి వ్యవసాయం పట్ల ఏమైనా ఆయన అభిప్రాయం మారిందా అంటే మారలేదనేదే అర్థమవుతుంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రైతుల గురించి అసెంబ్లీలో ఉచిత విద్యుత్ గురించి ప్రస్తావన చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? తీగల మీద బట్టలు ఆరేయాలన్నారు. అంటే ఆయన వ్యవసాయానికి వ్యతిరేకమని అర్థమవుతుంది కదా. భారత గొడవ పడిన ఓ వ్యక్తి కన్న కొడుకుని కూడా చూడకుండా 10 ఏళ్ల బాలుడిని భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఈ అమానవీయ ఘటన పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగనాల జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. నార్త్ 24 పరగనాల జిల్లా అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కత్పోల్ ప్రాంతానికి చెందిన పింటూ ఘోష్, మాధవి ఘోష్ దంపతులకు 10 ఏళ్ల కుమారుడున్నాడు. అయితే వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇటీవల గొడవ తీవ్రం కావడంతో మాధవి తన కొడుకును అత్తగారింట్లో వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. మంగళవారం రాత్రి పింటూ ఘోష్ తన కొడుకును తల్లి దగ్గర వదిలిపెట్టేందుకు అత్తగారింటికి వెళ్లాడు. అయితే కొడుకును తన వద్ద ఉంచుకోవడానికి ఆమె నిరాకరించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పింటూ కిరాతకమైన నిర్ణయం తీసుకున్నాడు. కొడుకు బట్టలు, బ్యాగ్ తో సహా బైక్ పై ఎక్కించుకొని బషీర్హాట్ ప్రాంతంలోని భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుకు తీసుకెళ్లాడు. అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో బాలుడిని బైక్ పై నుంచి దింపేసి చీకట్లోకి వేగంగా వెళ్లిపోయాడు. ఆకస్మిక పరిణామానికి షాక్ కు గురైన ఆ చిన్నారి చలికి వణుకుతూ భయంతో ఏడవడం మొదలుపెట్టాడు. బాలుడి ఏడుపు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని అతన్ని ఓదార్చి ఆహారం అందించారు. అనంతరం బషీర్హాత్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చిన్నారిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అతని నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బాలుడి తల్లిదండ్రులను సంప్రదించి అతన్ని సురక్షితంగా ఇంటికి చేర్చారు. బాధితరాహిత్యంగా ప్రవర్తించిన తల్లిదండ్రులు ఇద్దరికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు బషీర్హాత్ జిల్లా సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం పోలీస్ స్టేషన్ లో హుజూరాబాద్ ఏసీపీ మాధవి మీడియాను సమావేశపరిచి సందర్భంగా వారు మాట్లాడుతూ రామకృష్ణ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జమ్మికుంట తన సిబ్బందితో కలిసి మూతలగూడెం గ్రామ శివారు ప్రాంతంలో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో ఒక ఆటో డ్రైవర్ TG 25229 అనుమానాస్పదంగా కనిపించిన దాంతో ఆటోను ఆపి తనిఖీ చేయగా లోపల ఎరుపు రంగు గడ్డపార పైభాగంలో కట్టి ఉన్నందున దానిపై అనుమానం రావడంతో డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా అతను తన పేరు సోయ సారయ్య, తండ్రి రాజయ్య, వయసు 58 సంవత్సరాలు, కులం ముద్దిరాజు, ఆటో డ్రైవర్, హౌసింగ్ బోర్డు కాలనీలో జమ్మికుంట నివాసిని అని తెలిపారు. అతనిని విచారించగా తాను 2010 సంవత్సరంలో తన భార్య సోమ సత్యమ్మను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు శిక్ష పడింది. సుమారు 15 సంవత్సరాలు జైల్లో శిక్ష అనుభవించినట్టు చెప్పాడు. జైల్లో ఉన్న సమయంలో కొంతమంది దొంగలతో పరిచయం ఏర్పడి వారి వద్ద నుంచి దొంగతనాలు చేసి సులభంగా డబ్బు సంపాదించవచ్చని నేర్చుకుంటున్నట్టు తెలిపాడని పేర్కొన్నారు. మా దగ్గర 5వ నెలలో ఒక కేసు కళ్యాణి జ్యువెలర్స్ అనే దాంట్లో కేసు అయింది. అది తాళం వేసిన షట్టర్ని లిఫ్ట్ చేసి గడ్డపారతో అందులో ఉన్న బంగారు మరియు వెండి వస్తువులు దొంగలించడం జరిగింది. ఆ తర్వాత ధర్మారం జమ్మికుంటలో ఒక కేసు అయింది. ఆ తర్వాత కొండూరు కాంప్లెక్స్ జమ్మికుంటలో 3వ నేరం చేశాడు ఇతను. కొండూరు కాంప్లెక్స్ కిరాణా దుకాణం షట్టర్ తాళం విరగొట్టు దాంట్లో ప్రవేశించి 20,000 రూపాయలు నెట్ క్యాష్ దొంగతనం చేశాడు. తర్వాత SLS జ్యువెలర్స్ అండ్ వర్క్స్ మీ దగ్గర కొండూరు కాంప్లెక్స్, దీంట్లో కూడా సిల్వర్ను డబ్బులు పోయినాయి అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే ఈ 4 కేసెస్ కూడా మనం ఆ సమయం ప్రకారం అన్ని కేసులు రిజిస్టర్ చేసి దాని మీద మాకు కొన్ని క్లూస్ ఉండే ఆ క్లూస్ ఆధారంగా మా ఎస్ఐస్ అయిన మా ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో 2 SIs సతీష్ అండ్ నాగరాజు గారు మరియు మా సిబ్బంది సహకారంతో ఒక చిన్న క్లూని పట్టుకొని మేము వాళ్ళ వెంట వెళ్ళడం జరిగింది. దాంతో ఇద్దరు డిటెక్ట్ అయినారు. తీరా చూసి ఇతన్ని సస్పెక్ట్గా చేసి మేము అతన్ని పట్టుకొని వచ్చి ఇంట్రాగేట్ చేసి అతని దగ్గర మేము వెరిఫై చేస్తే అతని పేరు మనందరికీ సుపరిచితులు జమ్మికుంట నివాసి అందరికీ కూడా జమ్మికుంట పోలీస్ స్టేషన్లోనే లాస్ట్ 2010లో ఇతను భార్యను చంపి సాక్ష్యాలు లేకుండా చేసిన దాని మీద 110/2010 మీద కేసులో జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఇతనికి జీవిత ఖైదు పడింది. ఇతని పేరు సోమ సారయ్య అలియాస్ సారయ్య.
ఇతను ఇక్కడే మనకి గోతుకులగూడెం సంబంధించిన అతను జైలు నుంచి వచ్చిన తర్వాత ఇతను ఎక్కడ ఉండకుండా ఊళ్ళో ఒక ఆటో కొనుక్కొని ఆ జైల్లో సంపాదించిన ఆస్తితోటి ఆ సంపాదనతోటి ఆటో కొనుక్కొని ఆటోనే హోమ్ లాగా ఏం సంపాదించుకున్నా దాంట్లోనే ఉంటాడు, దాంట్లోనే తిరుగుతాడు. ఎక్కడికి పోతే అక్కడ పోయిన తర్వాత మన దొంగతనాలు చేయడం స్టార్ట్ చేసాడు. జైలు ఎట్లా అంటే జైల్లో ఉన్న సంవత్సరాల కాలంలో ఆయన 11 సంవత్సరాల జీవిత ఖైదులో ఆయన ఏం చేశారంటే పక్కన ఫ్రెండ్స్ సర్కిల్లో మాట్లాడుకుంటూ అక్కడ దొంగల నుంచి దొంగతనం చేస్తే ఈజీగా సంపాదించుకోవచ్చు, కష్టపడక్కర్లేదు అనే విషయంలో అతను మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత దొంగతనాలు అలవాటు పడి ఇప్పుడు లాస్ట్ 5 కేసెస్లో అతను చేసింది. మొత్తం ఇతని నుంచి ఈరోజు మా పోలీసు సిబ్బంది మా సిఐ గారు ఆధ్వర్యంలో పట్టుకున్న వీళ్ళని 1.535 కిలోగ్రామ్స్ వెండి వస్తువులు, 5 గ్రాముల బంగారం ముచ్చుకుంటలు మరియు 38,500 రూపాయల నగదును ఇతని దగ్గర నుంచి రికవర్ చేసుకున్నాం. అలాగే అతను ఈ దొంగతనాలు చేయడానికి వాడినటువంటి ఆటోను మరియు ఒక గడ్డపార వాడతాడు ప్రతి చోట కూడా లిఫ్ట్ చేయడానికి మనకి అతను షటర్ లిఫ్ట్ చేయడానికి గడ్డపార వాడతాడు, దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇతని మీద మేము రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తాం, ప్రీవియస్లీ చేసేది ఇప్పుడు కూడా రీఓపెన్ చేసి దాని మీద కొత్త షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇతన్ని జైలు నుంచి సత్ప్రవర్తనతో వదిలిపెట్టినారని చెబుతున్నారు, కానీ పూర్తిగా మాకు సంబంధించిన ఆధారాలు తీసుకొని దాని మీద కూడా మేము మళ్ళీ గవర్నమెంట్కి అప్లికేషన్ పెడతాం, అది క్యాన్సిల్ చేయాలి. మేడం ఇప్పుడు ప్రీవియస్ జరిగినటువంటి మొత్తం రికవర్ అయిందా? ఇప్పుడు ప్రీవియస్ అఫెన్స్లో అయినటువంటిది కొంత కాలేదండి. మనకి కేవలం 2 కిలోల దాకా వెండి ఉంటుందని చెప్పారు. ఆ 2 కిలోల దాంట్లో 1.535 కిలోగ్రాములు మాత్రమే దొరికింది. రిమైనింగ్ ఆయన సొంత అవసరాలకు అమ్ముకున్నారు. అంటే 4.5 kgs అంటే 450 గ్రాములు 450 గ్రాములు అమ్ముకున్నారు. 5 గ్రాముల బంగారు ముక్కలు అయితే దొరికినాయి. ఇంకా ఏదైతే 2 కిలోలు కళ్యాణ్ జ్యువెలర్స్లో బంగారం ఉందన్నారు, అది కూడా ఆయన తెలియని వాళ్ళకి అమ్ముకొని జలసాలకు ఖర్చు పెట్టారు. కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తాకిడి. మేడ్చల్ జిల్లా కీసరగుట్టలో ప్రసిద్ధిగాంచిన దేవాలయం స్వయంభుగా వెలిసిన శ్రీ భవానీ శివదుర్గ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి వేకోజామునే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ పరమశివుణ్ణి భక్తులు దర్శించుకొని స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయం వెలుపల కొలువైన శివలింగాలకు మహిళలు పాలాభిషేకం చేశారు. ఆలయంలో మహిళలు కుటుంబ సమేతంగా కార్తీక దీపాలు వెలిగించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. భారీగా క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు స్వామివారిని దర్శించుకునే భక్తులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మ, కార్యనిర్వహణాధికారి కట్టం సుధాకర్ రెడ్డి తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున అచ్చంపేట డీఎస్పీ పల్లె శ్రీనివాస్, సిఐ నాగరాజు, ఎస్ఐ సద్దాం హుస్సేన్ ఆధ్వర్యంలో పట్టణంలోని శివసాయి నగర్ కాలనీలో కోర్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ శివసాయి నగర్ కాలనీలో నూతనంగా గృహాలు ఏర్పడుతున్నాయని, అలాగే ఈ కాలనీలో తరచు దొంగతనాలు జరుగుతున్నాయని, అలాంటి వాటిని అరికడుతూ ప్రజలను అప్రమత్తం చేసేందుకు కమ్యూనిటీ మొబిలైజేషన్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామన్నారు. ప్రధానంగా లక్షలు వెచ్చించి గృహాలు ఏర్పాటు చేసుకునే ఇంటి యాజమానులు వందల రూపాయలతో తాళాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉందని, అలా కాకుండా ప్రస్తుతం మార్కెట్లోకి నూతనమైన సెంట్రల్ లాక్, అల్లారం లాంటి తాళాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని ఉపయోగించుకోవడం వల్ల తెలియని వ్యక్తులు లేదా వివిధ సందర్భాల్లో ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిన సందర్భంగా ఇంటి యాజమానులను వెంటనే అప్రమత్తం చేస్తుందని, తద్వారా నష్టాన్ని నివారించుకోవచ్చని సూచించారు. అలాగే ఆన్లైన్ సైబర్ క్రైమ్, డ్రగ్స్ లాంటి వాటిపై కాలనీ వాసులకు అవగాహన కల్పించామన్నారు. శివసాయి నగర్ కాలనీలో ఒక
కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి డిఎస్పి గారు మరియు సబ్ డివిజన్ ఎస్ఐలు మేమందరం సిబ్బంది అందరూ ఇక్కడ రావడం జరిగింది. మా తరఫున పోలీసు వారి తరఫున కాలనీ వాళ్ళకు విజ్ఞప్తి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇక్కడ దొంగతనాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. కొత్త వ్యక్తులు ఎవరైనా కనపడ్డా దయచేసి అన్ని డైలకు కాల్ చేయండి. మా ఎస్ఐ గారి నెంబర్ కానీ నా నెంబర్ కానీ ఎవరికి కాల్ చేసినా కానీ మేము ఖచ్చితంగా వస్తాము. ఇంకోటి కొత్త వ్యక్తులు ఎవరైనా మీరు రెంట్కి ఇచ్చేటప్పుడు కానీ ఒకసారి చూసుకొని, ఎందుకంటే ఇల్లులు కొత్తగా అవుతున్నాయి కాబట్టి అక్కడక్కడ ఇల్లులు ఉన్నాయి కాబట్టి రెంట్కి ఎవరికైనా ఇచ్చేటప్పుడు దయచేసి వాళ్ళ పూర్తి వివరాలు తెలుసుకొని ఇవ్వగలరు. ఓకే, దాంతోపాటు ఇక్కడ సీసీ కెమెరాలు లేవు. గతంలో ఒకసారి మీటింగ్ పెడదాం అనుకున్నాము. సో అందరికీ మా తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ ఎస్ఐ గారు చెప్పారు, సీసీ కెమెరాలు ఉంటే ఒక సీసీ కెమెరా వచ్చేసి ఒక 100 మందితో సమానం నిఘా ఉంచుతుంది. ఓకే, 24 గంటలు నిఘా ఉంచుతుంది. ఓకే, ఇళ్లలో ఉన్నా కానీ దయచేసి రోడ్డుకు ఒక కెమెరా పెట్టండి. మీ ఇళ్లలో కెమెరా ఉన్నా కానీ రోడ్డుకు ఒక కెమెరా పెట్టండి. ఓకే, అట్లనే ఈ కాలనీలో మొత్తం కలిపి మెయిన్ రోడ్లు, ఎగ్జిట్, ఎంట్రీస్ మెయిన్ ఉండేట్టు సీసీ కెమెరా వాళ్ళని పిలిపిస్తాం మేము. ఓకే, మీరే అందరు కాంట్రిబ్యూట్ చేసి సీసీ కెమెరాలు పెట్టిస్తే కొంచెం అంటే ఏ నేరం జరగకుండా ఉండడానికి మంచిగా ఉంటుంది. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు దానికోసం ఉంటుంది. కాబట్టి దయచేసి మా తరఫున మీకు విజ్ఞప్తి. అలాగే ఈ వెహికల్ ఇప్పుడు ఏదైనా మీ 2 వీలర్లు కానీ ఏదైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా దయచేసి వాడికి రిజిస్ట్రేషన్స్ చేంజ్ చేసుకోండి. ఎందుకంటే పాత వెహికల్ మీరు కొనుక్కున్నప్పుడు ఏమైందంటే మళ్ళీ మీ పేరు మీద చేంజ్ చేయట్లేదు. అది ఏమైనా యాక్సిడెంట్ అయితే మళ్ళీ చివరికి అది ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద ఉంటుంది. అది మీరు అమ్మినా సరే మీరు కొనుక్కున్నా సరే దయచేసి మార్చుకోండి. వెహికల్కి అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉండేట్టు చూసుకోండి. ఓకే, మెయిన్గా ఏంటంటే ఈ కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు, ఎందుకంటే కాలనీ డెవలప్ అవుతుంది కాబట్టి అక్కడొక ఇల్లు అక్కడొక ఇల్లు ఉన్నది. మీరు ఇంకొకటి ఊరికి వెళ్ళేటప్పుడు తాళాలు వేసి వెళ్ళిపోతున్నారు. చూసినాము కొన్ని ఒక 10-15 ఇళ్ళు తాళాలు వేసి ఉన్నాయి ఇక్కడ. అంటే ఎవరు ఉండట్లేరు. అది వెళ్ళినప్పుడు కొంచెం దయచేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే, పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఈ ఏరియాలో కొంచెం నిఘా పెంచడానికి అవకాశం ఉంటుంది. మీరు ఊరికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే 2-3 రోజులు పోయిన తర్వాత 3 రోజులు వచ్చిన తర్వాత అది ఇంటి వాళ్ళు తెలిసిన వాళ్ళ తెలవని వాళ్ళ ఏదైనా దొంగతనానికి పాల్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎటైనా పోతే ఖచ్చితంగా మాకు PSలో ఇంటిమేషన్ ఇవ్వండి. ఇస్తే మేము కూడా నిఘా పెట్టడానికి అవకాశం ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. జూబ్లీహిల్స్ ప్రగతి నివేదిక విడుదల చేసిన కేటీఆర్, రేవంత్ రెడ్డికి సవాల్. మీడియాతో మాట్లాడిన ఎంపీ శ్రీ ఎం రఘునందన్ రావు. తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణు గోపాలకృష్ణ ప్రెస్ మీట్. భార్యతో గొడవపడి కొడుకును బంగ్లాదేశ్ బార్డర్ లో వదిలేసిన తండ్రి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.